తగ్గించాలి పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలి పెంచినటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచినటువంటి ఫీడ్ కంపెనీల మీద నశించాలి ఫీడ్ కంపెనీల సిండికేట్ నశించాలి ఫీడ్ కంపెనీల సిండికేట్ వర్ధిల్లాలి రొయ్యల రైతుల ఐక్యత వర్ధిల్లాలి రొయ్యల రైతుల ఐక్యత ఆదుకోవాలి రొయ్యల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రొయ్యల ధరలు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ కంపెనీల మీద తగ్గించాలి పెంచిన ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన ఫీడ్ ధరలు వెంటనే కాపాడాలి రొయ్యల సాగుని పెంచిన ఫీడ్ ధరలను తగ్గించి కాపాడాలి రొయ్యల సాగుని నశించాలి ఫీడ్ కంపెనీల సిండికేట్ జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతి లేకుండా పెంచిన ఫీడ్ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి పెంచిన ఫీడ్ ధరలు ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచిన ఫీడ్ కంపెనీల మీద తగ్గించాలి కాపాడాలి పెంచిన ఫీడ్ ధరలు తగ్గించే రొయ్యల రైతులను వర్ధిల్లాలి రొయ్యల రైతుల ఐక్యత ఫీడ్ ధరలను జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తగ్గించాలి కొద్దిగా డౌన్ చేయండి. ఓకే ఈరోజు మొత్తం రొయ్యలు ఫీడ్ తయారు చేసేటువంటి కంపెనీలు సిండికేట్ అయ్యి టైగర్ ఫీడ్ని కేజీకి ₹10.70, వెనామీ ఫీడ్ని ₹8.40 లెక్కన ధరలు పెంచినటువంటి పరిస్థితి. అయితే అప్సడా యాక్ట్ ఏదైతే ఏపీ సడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దీని యాక్ట్ ప్రకారం ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాలన్నా తగ్గించాలన్నా ఏ మార్పు చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సడా అనుమతి తీసుకొని ధరలు పెంపుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏపీ సడా అనుమతి లేకుండా రైతులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ధరలు పెంచడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది రైతులకి తీవ్రమైనటువంటి ఆర్థిక భారంగా మారుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వైరస్లతో కానీ ఇతర నాసిరకం సీడ్ తోటి కానీ రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ నష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పెంచినటువంటి టైగర్ ఫీడ్ ₹10.70 ఏదైతే కేజీకి పెంచారో దీనివల్ల 1 కేజీ టైగర్ రొయ్యలు పండించడానికి రైతులకి ఇప్పుడు పెంచినటువంటి ఫీడ్ వల్ల అదనంగా ₹30 నుంచి ₹40 దాకా అదనంగా భారం ఖర్చు అవుతుంది. అలాగనే వెనామీకి సంబంధించి ₹15 నుంచి ₹20 దాకా అదనంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకొక వైపున రైతులు పండించిన తర్వాత ధరలు మాత్రం అస్థిరంగా ఉన్నాయి. ఒకరోజు ₹250 అంటే మళ్ళా వెంటనే దాన్ని ₹220 తీసుకొస్తారు, తర్వాత వెంటనే ₹240 తీసుకొస్తారు. ఈ రోజు ₹15 ధరలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా రైతులకు ఇచ్చేటువంటి ధరలేమో ఏ రోజు ఏ ధర ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతులు కొనుగోలు చేసేటువంటి ఫీడ్ ధరలు ఇవేమో భారీ ఎత్తున రైతులకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ధరలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఈరోజు ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల అసోసియేషన్ నుంచి ఈరోజు మేము పెంచినటువంటి ఫీడ్ ధరలు తగ్గించాలని, సిండికేట్ అయ్యి ప్రభుత్వానికి తెలియకుండా రైతులతో సంప్రదించకుండా ధరలు పెంచినటువంటి ఫీడ్ కంపెనీల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మత్స్యశాఖ ప్రకాశం జిల్లా మత్స్యశాఖ ఒంగోలులో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అప్సడా జోక్యం చేసుకుని పెంచిన ధరలు తగ్గించాలని, లేనటువంటి పక్షంలో మా ఈ పోరాటాన్ని అమరావతికి కూడా విస్తరింపు చేస్తామని చెప్పేసి ఆ తర్వాత ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మేము ఫీడ్ కంపెనీలకి వీళ్ళకి తెలియజేస్తాం.